చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయమందు 2026 సంవత్సరం ప్రభువా, ఫిబ్రవరి మాసము 7వ దినములో మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి విధవరాండ్లు దైవ సేవకుల యొక్క ప్రభువా కూడికను మరి నిదాసుడు ప్రభువా దైవజనుడు సామ్యుల్ కమల్ కుమారయ్య గారు, పీబీ అక్క గారు కుటుంబము ఈ పరిచర్య మరి జరిగిస్తూ ఎంతోమందికి ఆదరణగా ఆశీర్వాదకరంగా మరి ధైర్యపరుస్తూ సహాయపడుతున్నారు. మంచి ఆతిథ్యం కూడా ఇస్తున్నారు. అందుకే స్తోత్రం. ఈ సమయంలో కొన్ని సంగతులు ప్రభువా మరి మాట్లాడటకు అక్కగారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు ప్రత్యేకమైన వందనాలు, అక్కగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని, ఈ దినాన్ని మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. అందరినీ దీవించండి. క్రీస్తు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు దైవజనులు సామ్యుల్ కమల్ కుమారయ్య గారికి, పీబీ అక్క గారికి, బేతేల్ పరిచర్యలో ఉంటున్న పాస్టర్లకు, మరి నాతోటి దైవజనులకును కూడి వచ్చిన అక్కలు విధవరాండ్లందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఏ దేవసాయం పాస్టరు. గీతా ముఖర్జీ నగర్ నన్ను చూశారు, మరి మా సంఘానికి కూడా వచ్చారు. అందుకని మీకు స్తోత్రం. మరి ఈ బెరియన్ బైబిల్ ఫెలోషిప్, బేతేల్ ప్రార్థనా మందిరం దైవజనులు ఈ కుటుంబం అంతా మాకు అన్నలు, అక్కలు. మరి ఒక కుటుంబంలో అన్నదమ్ములను ఎలాగ ప్రేమిస్తారో ఆ రీతిగా మమ్మల్ని కూడా ప్రేమించే సంఘము మరి కుటుంబం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మనమందరము మరి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని మహిమపరుచుకుందాం. మరి తల్లిదండ్రులు పిల్లలకు దేవుడిచ్చిన వరం అంట. తల్లిదండ్రులు పిల్లలకు దేవుడిచ్చిన వరము. ఎందుకంటే పిల్లలు లేరు ఇక్కడ, వాళ్ళు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు లేని బాధ లేని పిల్లలకు తెలుస్తుంది. ఆకలి విలువ, ఆహారం విలువ ఆకలిగా ఉన్న వారికి తెలుస్తుంది. మరి నీళ్ళ విలువ దాహంగా ఉన్న వారికి తెలుస్తుంది. మరి తల్లిదండ్రుల విలువ అనాథులైన పిల్లలకు తెలుస్తుంది. అందుకే ప్రియమైన అమ్మలారా, మన పిల్లలను మరి తల్లిగా ఎంతగానో మీరు కని పెంచి పెద్దవారిగా చేస్తూ ఉన్నారు. కుటుంబానికి మీరు చేసే సేవ వెలకట్టలేనిది. మరి కానీ కొన్ని కుటుంబాల్లో విలువ లేకుండా తల్లిదండ్రులను మరి చూసేవారు కూడా ఉన్నారు. అయిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారైతే తప్పకుండా మార్చబడతారు. మరి ఎరగని వారు కూడా కొందరు మార్చబడి
మరి తల్లిదండ్రులను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నారు. మరి మన అంశము పైన ఇక్కడ రాయబడిన మాట 146 కీర్తన 9వ వచనము, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. ఎందుకంటే దేవుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు. మనుషులు ఒకవేళ కొందరికి ఉండవచ్చు దిక్కు, కానీ దేవుడైతే అందరికీ దిక్కుగా ఉన్నాడు. అందుకోసము మనము దిక్కు దశ లేని వారమే, కానీ మనము సమస్త గొప్ప దిక్కు ఉన్నవారం. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 38వ వచనం చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము 38వ వచనం 31వ వచనం చూస్తే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అంటే, దేవుడు మరి పేదల పక్షంగా ఉంటాడు, విధవరాండ్ల పక్షంగా ఉంటాడు, దైవజనుల పక్షంగా ఉంటాడు, అనాథులైన పిల్లల పక్షంగా ఉంటాడు, బాగా సంతోషంగా ఉన్న వారి పక్షంగా కూడా ఆయన ఉంటాడు. మనందరి పక్షంగా ఆయన ఉన్నాడు. అక్క సాక్ష్యం చెప్తుంటే కన్నీళ్ళు కారుతున్నాయి నాకు. చాలాసార్లు నేను కన్నీళ్ళు తూర్చుకున్నాను. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో మరి వాళ్ళు చిన్నతనంలో తల్లిని కోల్పోయినారు. తల్లిని కోల్పోయిన ఆ కుటుంబము ఎలాగుంటుందంటే, చీకటి దీపము లేని ఇల్లు ఎలాగుంటుందో మరి తల్లి లేని కుటుంబం కూడా అలాగనే ఉంటుంది. మరి వాళ్ళు చిన్న వయసు, సామెల్ కమల్ కుమార్ గారు వారు చిన్నగా ఉన్నప్పుడే మరి తల్లిని కోల్పోవడము, అందరూ చిన్నవాళ్ళే. మరి హిమాలయనన్న మరి తండ్రి గారు సేవ నిమిత్తమే అనేక ప్రదేశాలు, అంతేకాకుండా నెలల తరబడి కూడా వెళ్ళేవారని. మరి ఇమానేలన్న సహకారము, అక్క ఆమె ఎంఏ బీఈడి పెద్ద చదువుకొని కూడా కుటుంబం కొరకు త్యాగం చేసింది, సేవ కొరకు త్యాగం చేసింది. అందుకే అలాంటి వారు మరి దేవుని జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి. మరి మనము భూమి మీద, అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, అక్కడ మనిషి భూమి మీద వేటిని బంధించరో అది పరలోకములో బంధింపబడును, మనిషి భూమి మీద వేటి విప్పునో అది పరలోకంలో విప్పబడును. ఈ భూమి మీద ఆమె చేసే త్యాగము, మరి ఆమె చేసే సేవ పరలోకము నుండి వారికి ప్రతిఫలము సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు అదే నిరీక్షణ. అందుకే మరి దేవుని యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయి. మరి ప్రియమైన అమ్మలారా, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. మరి మనము ఈ లోకములో పరదేశులము, మనము ఈ లోకములో పరదేశులము. మనది ఈ లోకం కాదు. మనము ఇక్కడ పుట్టి ఉన్నాం కనుక ఈ పరదేశులు కొందరు సంచారం చేస్తూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని గ్రామాలు, ఇప్పుడంటే చాలా తక్కువగానే 30, 40, 50, 60 ఏళ్ళ నాడు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలామంది బిచ్చగాళ్ళు గుంపులుగా వచ్చేవాళ్ళు. అప్పుడు తిండి లేని కాలం అది. మరి అనావృష్టి, కరువులు, మరి పేదరికము, అంతేకాకుండా గుడ్డలు లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చేసేవారంటే, భూములు ఆస్తులు లేనివారు బిచ్చాటన చేసేవారు. ఆ బిచ్చాటన చేస్తూ గ్రామాల్లో ఊరు వెలుపల దూరంగా ఆ చెట్లలోనూ గుట్టల్లోనూ ఆ యొక్క మురికి కాలువల మధ్యలో ఆ చిన్న గుడారం వేసుకొని అక్కడ నివాసం ఉండి బిచ్చాటన చేసేవారు. బిచ్చానికి వెళ్తే మరి ఏం చేసేవారంటే,
పొమ్మనేవారు, లేదనేవారు చాలామంది. అంతేకాకుండా చీదరించుకునేవారు. మీరు కూడా అనుభవించినారు. ఒకవేళ మీరు బిచ్చగాళ్ళను వచ్చినప్పుడు వాళ్ళు ఎంతలా ప్రాధేయపడతారో మీరు పెద్దలు చూశారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దినాలు మాత్రమే ఆ గ్రామంలో ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత అంతా వాళ్ళ గుడారాలు ఎత్తుకొని ఇంకో గ్రామానికి వెళ్తారు. మరి అది పరదేశులు వాళ్ళు. ఆస్తులు, స్థిరమైన ఆస్తులు వాళ్ళకు ఉండవు. కనుక మనం కూడా ఈ లోకంలో మరి పరదేశులము. మనం కూడా ఈ లోకంలో పరదేశులము. మనం ఈ లోకం ఇడిచి మనం వెళ్ళవలసే ఉంది. అందుకే మనకు స్థిరమైన లోకము, మన పౌరసత్వము పరలోకములో ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. మరి మన పౌరసత్వము పరలోకంలో ఉన్నది. పరలోకములో పౌరసత్వము మనం సంపాదించుకుంటే ఈ లోకము ఎడబాటిన తర్వాత స్థిరమైన శాశ్వతమైన మరి లోకము పరలోకము. ఆ పరలోకములో మన కొరకు దేవుడు మనకు శాశ్వత నివాసమును ఆయన ఏర్పరిచి ఉన్నాడు కనుక అక్కడికి మనము వెళ్ళవలసిన అవసరత ఉంది. అందుకే ఈ లోకంలో మనము పెద్దవారమైనా చిన్నవారమైనా మరి అనాథులైనా విధవరాణులైనా మరి అందరూ కూడా మరి దేవుని రాజ్యమునకు ఒకనాడు వెళ్ళవలసిన అవసరత ఉంది. అందుకే యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన మనం ఈ లోకంలో పరదేశులము కనుక ప్రతి పుట్టినది మొదలుకొని మనము మరణించే వరకు ఆయన కాపాడుతూనే ఉన్నాడు. మరి మన బ్రతుకు, ఎందుకంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఆ పౌరసత్వము ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. పౌరసత్వం పొందుకోవాలని అంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసము పొందాలి. మీరందరూ బాప్తీసం పొందిన వాళ్ళే. ఇంకా బాప్తీసం పొందని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది మీలాంటి పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు. మన వాళ్ళలో కూడా, మన క్రైస్తవుల్లో కూడా కొందరు రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మీరు దేవుని మందిరానికి నడిపించాలి. ఎందుకంటే మరి బైబిల్ చెప్పే మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములు ఏమంటాడంటే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉన్నారు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులు అంటే ఎవరు? మనమే. మనందరికీ దేవుని ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారు పరలోకం పౌరసత్వము పొందుకుంటారు, బాప్తీసం పొందినవాడు. అందుకే యేసు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, మరి మీరు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే మరి నమ్మని వానికి శిక్ష, ఏమి శిక్ష? అది చాలా భారమైనటువంటి బలమైనటువంటి శిక్ష, ఘోరమైన శిక్ష. ఆ శిక్ష మనం ఎలాగ తెలుసుకోవాలంటే మనం లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 25 వరకు మనం చదువుకుంటే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. మరి చూడండి, ఒకవేళ ఆ మాటను మనం చదువుకుంటే మరి 16వ అధ్యాయము 19వ వచనములో లూకాసు వార్తలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు బూదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద ఉండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి
వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మలారా, ఎందుకంటే ఈ మాట మనకు పరలోక పౌరసత్వము పొందుకున్న వాళ్ళకు. మరి పరలోకంలో ఎలాగుంటుంది? భూమి మీద మనము పేదలమే, ఆకలి దప్పులు, కష్టాలు, మరి రోగాలు, వ్యాధులు, అంతేకాకుండా చీదరింపులు ఒకవేళ మనకు కూడా ఉంటాయి. మన పిల్లలు ఏదో ఒక సమయంలో మనల్ని కూడా చీదరించుకునే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తున్నాం. కానీ ఎవరిని చెప్పుకోలేము. కన్నీరు కార్చుకొని ప్రభుకు చెప్పుకుంటాం. ఎందుకంటే మనం మనసులోకి చెప్పుకునే దానికంటే దేవునికి చెప్పుకుంటే మనకు ఎక్కువ లాభం. మనము మనసులకు ఏ విషయం కూడా చెప్పకూడదు, దేవునికే మనం చెప్పాలి. అందుకే ఇక్కడ మరి ఇతడు పేదవాడు, దరిద్రుడు, లాజరు, అతడు క్రైస్తవుడే, రక్షణ పొందినవాడు. మరి కానీ తిండి లేదు, బట్టలు లేదు, ఆరోగ్యం లేదు. మరి కుక్కలు వచ్చి కురుపులు నాకుతా ఉన్నాయి. కానీ ఆ ధనవంతుడు ఇంటి వాకిల్నే ఉన్నాడు. ఒకవేళ ఆ ధనవంతుడు చూస్తూ ఉన్నాడు, కానీ అతన్ని ప్రేమించలేదు, అతనికి ఆహారము పెట్టలేదు. బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్క మాత్రమే మరి తిని ఆకలి తీర్చుకొని కోరుచున్నాడు. మరి గుడ్డలు లేవు, ఇంటి వాకిలో ఉన్నాడు. ఎంత దుర్వాసన! కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకి మరి అవి సహాయం చేశాయి, కానీ మనుషులు సాయం చేయలేదు. కానీ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిందని 22వ వచనము మనకు చెప్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దరిద్రములో, పేదరికంలో, కష్టాల్లో ఈ స్థితే మనకు చాలు. ఈ స్థితే మనకు చాలు. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనము మరి గొప్ప లాభసాధనం సంతృప్తితో మనం ఉన్నదాంతో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ మందిరంలో ఉన్నామంటే చాలా సంతోషం, ఇంత ధన్యత. మళ్ళీ రేపు ఎక్కడ ఉంటాం? రేపు ఆదివారం, రేపు దేవుని సన్నిధిలో ఉంటాం. మళ్ళీ వారంలో 6 రోజులు మళ్ళీ ఎక్కడుంటామో ఇటువంటి సవాసము దొరకదు, ఇటువంటి మాటలు చెప్పేవారు దొరకరు, ఇట్లా ప్రేమించేవారు దొరకరు, ఈ రీతిగా మన కొరకు ప్రార్థన చేసేవారు దొరకరు. అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచి రుచికరమైన శ్రేష్టమైన భోజనం కూడా మనకు ఉంటుంది. ఇలాంటి భోజనం మళ్ళీ మనకు రేపు దొరుకుతుందో మనకు తెలియదు, రాత్రికి కూడా మనం ఏం తింటామో తెలియదు, ఎల్లుండి మనం ఏం తింటామో తెలియదు. అందుకే దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలను ఆకలి కొనియ్యాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మన అవసరతలను తీరుస్తూనే ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే అక్కలారా, మీరందరూ కూడా చాలా ధనిలు. ఎందుకంటే మీకు అందరికీ అక్క మరి ఎంతో ఆదరణగా మాటలు చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది, ప్రార్థనలో నడిపిస్తుంది, పాటలు పాడడం కూడా మేము నడిపిస్తుంది. రెండవది, మీ కొరకు దేవుని వేడుకుంటుంది, మీ కొరకు దేవుని వేడుకుంటుంది. అది అలాంటిదే మనకు చాలు. అందుకే ఈ లోకంలో మనము తిమోతి పత్రిక 6:7 ఏమంటాడంటే, మనం ఈ లోకమునకు ఏమీ తీసుకొని రాలేదు, మళ్ళీ ఏమి తీసుకొని పోము, కానీ అన్న వస్త్రములతో మాత్రమే మనము తృప్తి పొందుతాం. మరి మనకు కావాల్సింది ఏంది? ముసలి వాళ్ళకి ఏం కావాలి? ఆస్తులు అవసరం లేదు, డబ్బు కూడా ఎక్కువ అవసరం లేదు. అన్నము, వస్త్రాలు, ఆదరణ, ప్రేమించే పిల్లలు ఉండాలి, ధైర్యపరిచే పిల్లలు ఉండాలి, పలకరించే వాళ్ళు ఉండాలి, ఏదైనా మరి సహాయం చేసే పిల్లలు ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మరి పండుకొని మంచం మీద నుంచి లేచేటప్పుడు కూడా శరీరము సహకరించదు. కాళ్ళ నొప్పులు, శరీర బలహీనత, చేతులు కాళ్ళు వణకడం, మరి ఆ బాత్రూమ్కి పోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయంలో కొందరు లేచి చెయ్యి పట్టుకొని మరి
నడిపించి బాత్రూమ్ వరకు తీసుకొని పోయి మళ్ళీ తెచ్చి పండబెట్టేటటువంటి కుమార్తెలు కూడా ఉన్నారు. అలాంటి వారు ఉన్నవాళ్ళు తల్లులు ఎంతో ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడిందంటే, మరి తల్లులకు తండ్రులకు ఎవరైతే పరిచర్య చేస్తారో, ప్రేమిస్తారో వారు కూడా అదే వాళ్ళు కోసుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మనిషి ఏం విత్తునో ఆ పంటనే కోయను. అంటే మనం ఏం చేస్తామో మన కోడాన్లు కూడా అదే చేస్తారు. ఆ కోడాన్లు కూడా పెద్దలకి అందుకే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు. మరి ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టేదంతా ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడు. మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, ధనికులను, దరిద్రులను, పేదవాళ్ళను, విధవరాండ్లను, మరి అనాథులైన పిల్లలను అందరిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుని ప్రేమ కొలతలేని ప్రేమ. దేవుని ప్రేమ కొలతలేని ప్రేమ. ఆయన ప్రేమకు పొడువెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, లోతెంతో మనము వెలకట్టలేము. అందుకే దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో మనము ఒక మాట చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి మనము భయముతో ఒకరికొకరము లోబడి ఉండాలి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి సమస్తమును గూర్చి మనము మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ రాత్రి మనం గడిపి ఈ ఉదయమున మళ్ళా సజీవ లెక్కలు మళ్ళీ లేచామంటే దేవునికి కృతజ్ఞత. మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు మనము క్షేమంగా ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత మనము చెల్లించాలి. మనం తినే ఆహారం కొరకు, మనం నడిచే ప్రయాణం కొరకు కూడా మరి ఈ దేవుని సన్నిధిలో గడపడము, ఈ మంచి సమయము, మంచి మరి స్థలము, దేవుని ధ్యానించుటలో కూడా ఈ అవకాశము దేవుడు మనకు కలిగించినందుకు కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించడము చాలా అవసరము. ఎందుకంటే చాలామంది పాటలు పాడతారు కానీ వాక్యాన్ని తక్కువ చదువుతారు. పాటలు పాడేవాళ్ళు వాక్యాన్ని తక్కువ చదువుతారు. వాక్యాన్ని చదువుతారు కానీ ప్రార్థన తక్కువ చేస్తారు. ప్రార్థన తక్కువ చేస్తారు కానీ మరి బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. స్తుతులు చెల్లించేవారు చాలా తక్కువ ఉన్నారు. స్తుతులు, అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారు ఆ మాట అపోస్తులైన పౌలు అంటాడు. అదే ఇప్పుడు చదువుకున్న మాటనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు ఒకరికొకరు మనం భయం కలిగి ఉండాలి అని మరి పౌలు చెప్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతులు ఎక్కువ చెల్లించాలి. అందుకే మరి దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా ఆయన దినమునకు 3 మార్లు ప్రార్థన చేసి 7 మార్లు దేవుని స్తుతించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, 55వ కీర్తన 17వ వచనాన్ని మనం చూస్తే, 55వ కీర్తన 17వ వచనంలో చూసినప్పుడు,
55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే మరి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే దావీదు ఈయన రాజు, మరి ఆయనకి ఎంత తీరిక, ఎంతో వ్యవహారము, కుటుంబము, సైన్యము, యుద్ధాలు, మరి రాజ్యభారము ఎంతో ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆయన సాయంకాలము ఉదయము మధ్యాహ్నము ప్రార్థన చేసుకునేవారు. మనం చేస్తున్నామా? మనము చేస్తున్నాం. ఒకవేళ లేచినప్పుడు చేసుకుంటాము, మరి మనము పండుకోవడానికి నిద్రకు వెళ్ళేటప్పుడు చేసుకుంటాం. మధ్యాహ్నం కొందరు చేసుకోరు. కానీ ఆ రీతిగా మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను విని మనకు అవసరమైనది దేవుడు మనకు ఆయన ఇస్తాడు. 119వ కీర్తన 164 వచనాల్లో చూసినప్పుడు అక్కడ మరి ఒక మాటను మనం చూస్తాము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. మరి స్తుతులు ఎక్కువనా, ప్రార్థన ఎక్కువ చేసినాడో స్తుతులు ఎక్కువ చేసినాడు? స్తుతులు ఎక్కువ చెల్లించాడు. అందుకే మనము దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమత్వం గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుడు మనందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. సేవాపరంగా సేవకులు, మరి విశ్వాసులు, విధవరాండ్లు, మరి అనాథలైన పిల్లలు, విద్యావర్తులు, పేదవాళ్ళు, ధనవంతులు కూడా, రాజులు అందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన 3 మార్లు 7 మార్లు స్తుతులు చెల్లించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి విధవరాండ్లైనటువంటి అక్కలు ఉన్నారు. మీకు చాలా సమయం ఉంటుంది, ఎందుకంటే మీకు సమయం ఎక్కువ ఉంటుంది ఇంటికాడ. ఒకవేళ ఉదయం లేచి మీ పనులు మీరు చేసుకొని స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు కొంత సమయం ఖాళీగానే ఉంటారు. కొందరు ఒకవేళ పని కలిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కువ వృద్ధులు, పెద్దవాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఆ సమయంలో దేవుని ప్రార్థించుకోవడము, స్తుతులు చెప్పించుకోవడం, స్తుతి ప్రభువా నీకు స్తోత్రం, ఇంతవరకు నన్ను క్షేమంగా ఉంచినందుకు స్తోత్రం, నాకు ఈ దినము ఈ ఉదయం టిఫిన్ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, మధ్యాహ్నం కూడా ఏమి ఇస్తావో దేవా మాకు తెలియదు కనుక నీవు ఇచ్చే దాంతో నేను తృప్తి పొందాలి అని ప్రార్థించుకోవాలి. రాత్రికి ఏమిస్తాడో ఆయన, దాని కొరకు కూడా మనం ప్రార్థించుకోవాలి. రాత్రి వరకు మనం క్షేమంగా ఉండుటకు ప్రార్థించుకోవాలి. మన పిల్లల కొరకు ప్రార్థించాలి, మన కుటుంబం కొరకు ప్రార్థించాలి. మనం ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే మరి ఆరోగ్యం కావాలని కూడా మనము ప్రార్థించాలి. అందుకే విధవరాన్లు అయినటువంటి వాళ్ళు మనం దేవునికి సమీపంగా ఉండాలి. దేవునితో ఎక్కువ కాలం, ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రతి అవసరత మనము దేవునికే చెప్పుకోవాలి. పిల్లలకు చెప్పుకుంటే కొందరు వినరు. మనము ఏదైనా మాట చెప్తుంటే అమ్మ కొంచెం ఆగు, నేను మళ్ళీ నాకు పని ఉంది తర్వాత చెప్పదులే అంటారు, లేకుంటే పోతూ ఉంటారు, లేకుంటే విననట్టుగా పోతూ ఉంటారు. దేవునికి చెప్తే ప్రతి మాట కూడా ఆయన వింటాడు. అందుకే మనకు దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా మనము ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మరి దావీదుకు ఉన్నటువంటి పని ఎంత, ఆయనకున్నంత బాధ్యతలు మనకు లేవు, ఆయనకున్నంత పని మనకు లేదు, ఆయనకున్నంత మరి రాజ్యభారము మనకు లేదు. కానీ ఆయన నియమాన్ని బట్టి ఆ రీతిగా ప్రార్థించి స్తుతులు చెల్లించినాడు. మరి దానియేలు కూడా దినమునకు 3 మార్లు ప్రార్థించినట్టుగా దానియేలు గ్రంథము 6:10లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము ప్రార్థన ప్రభువును దగ్గరికి చేస్తుందట.
ప్రార్థన మనందరికీ ప్రభువును దగ్గరికి చేస్తుందంట. అందుకోసము ప్రార్థన మనము ఎక్కువ చేయాలి. ప్రార్థన పరలోకపు దూతలను భూమి మీదకి మన మధ్యకు దింపుతుందంట. అంటే వాళ్ళు మనకు కనపడరు కానీ మన చుట్టూ ఉంటారు, మనందరినీ కాస్తూ ఉంటారు, మనందరినీ కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ మీటింగ్ ముగించుకొని భోంచేసి మనం వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ప్రయాణంలో కర్నూలులో ఎట్లుందంటే కాలు ఒక అడుగు వేస్తే కూడా వెనకనో ముందరనో ఏదో ఒకటి బండి వచ్చి ఉంటుంది. అంత విపరీతమైన రద్దీ. మరి ఆ రద్దీలో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నేను ప్రతిరోజు మరి రోడ్ల మీద ఎక్కనో ఆటోలనో మరి ఆటో దిగినాక కొంత దూరం నడవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కొన్ని దగ్గరికి వచ్చి పోతూ ఉంటాయి, కొందరు మీదికి వచ్చినట్టుగా కూడా బండ్లు నడుపుతూ ఉంటారు, కొందరు దగ్గరికి వచ్చి బ్రేక్ కొడతారు. అలాంటి సమయంలో ఏ అపాయం జరిగినా కానీ చాలా కష్టమే. కానీ ఈ వృద్ధాపంలోనైనా దేవుడు, నేను కూడా వృద్ధున్నే, ఎందుకంటే మీకంటే కొంచెం తక్కువ అని, మరి తక్కువ వయసు అయినా కానీ మరి మనమందరం కూడా దేవునికి ఎక్కువగా సమీపంగా ఉండి ప్రతి సమయంలో కూడా దేవుని ప్రార్థించు వారంగా ఉండాలని ప్రభునామంన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి మరి అక్కలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నాడు, మన పిల్లలతో ఉంటాడు, మన పిల్లలను కూడా మార్చగలడు. మనము పిల్లల కొరకు కూడా ప్రార్థించి మనము తగుమాత్రము నిమిత్త మాత్రంగానే ఉండాలి. ఎక్కువ మనము ప్రభువుని ఎక్కువ అడగాలి కానీ మనుషులను పిల్లలను కూడా తక్కువనే అడుగువారంగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు, నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటారు కదా, విధవరాండ్లైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. మరి దేవుడు ఈ మాటలు ఇశ్రాయేళ్లకు మరి సెలవిచ్చినాడు. ఈ మాటలు బైబిల్ చదివే ప్రతి ఒక్కడు, ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని చదువుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనము జ్ఞాపకం చేసుకొని మరి ఒకవేళ ఏదైనా అనాథ పిల్లలు వస్తే వారిని పలకరించడము, గౌరవించడము, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన చెప్పడము, సహాయం చేయడము. విధవరాండ్లైనటువంటి మీరు గతంలో మరి జరిగినటువంటి పరిస్థితులు వారికి దైవికంగా కొన్ని చెప్పి నేర్పించడం కూడా మరి మనము చెయ్యాలి. మరి ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేల్లో పడినటువంటి ప్రయాసము అది చాలా గొప్ప ప్రయాసము. 430 సంవత్సరాలు వాళ్ళు మరి అక్కడ బానిసత్వంలో ఉన్నారు. మరి మనుషులు జంతువులను కొట్టినట్టుగా కొట్టారు, మరి జంతువులను చేపించినట్టుగా చేపించారు. ఎంతో మొరపెట్టుకున్నారు. మరి దేవుడు ఆ తర్వాత మరి గోత్రంలో నుండి పుట్టించి మోషేను పెద్దగా చేసి వారిని విడిపించుటకు నాయకునిగా పంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మరి మనముంటే మనం తట్టుకోలేము. మన పూర్వీకులు పొందినటువంటి కష్టాలు, హింసలు, బాధలు, ఆకలి దప్పులు మనకు లేవు. మనము ఈ సమయంలో ఎక్కువ ప్రభుతో ఉండాలి, ప్రభు సవాసంలో ఉండాలని ప్రభునామం జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని ఆ రీతిగానే మనం చూస్తే
అదే 22వ అధ్యాయము 22వ వచనములో కూడా ఒక మాట ఉంది. నిర్గమాకాండంలో విధవరాండ్లనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాండ్లను గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా. మరి దిక్కులేని పిల్లలను, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి సత్త కుప్పల దగ్గర పడవేసినటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారు. అంటే ఈ మధ్యన చాలా తక్కువ కనపడుతుంది, కానీ నేను నా యవ్వన కాలంలో చాలా చూశాను, బాల్యతనంలో కూడా చూశాను. కర్నూల్లో మరి బిచ్చాటన చేయటకు కూడా మరి వాళ్ళు పనికిరానటువంటి పరిస్థితుల్లో ఆకలి దప్పులతో ఓవైపు కుక్కలు తింటుంటే ఆ ఇస్తరాకులు, ఎంగిలి ఇస్తరాకుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని మరి వారు తీసుకొని తిని బ్రతికినటువంటి చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వారిని కూడా దేవుడు మరి కొన్నిసార్లు మాత్రమే ఎందుకంటే కష్టాలు అనుభవించిన తర్వాత వాళ్ళని చాలామందిని మంచి స్థితిలోనే ఉంచాడు. చాలామంది కూడా మరి విద్యావంతులైనారు, కొందరు కష్టపడి పని చేసుకున్నారు, కొందరు తర్వాత పెరిగి పెద్దవారైన తర్వాత మంచి స్థితిలోనే మారిపోయినటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా ప్రభుని నమ్ముకొని చాలామంది బాగుపడిన వారు ఉన్నారు. అందుకే మనము ఏ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని తునీకరించడు. ఆయన లోకం ఒకవేళ మరి తునీకరించిన, మరి మనుషులు తునీకరించిన, దేవుడు మనల్ని అయితే తునీకరించాడు. మనము దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన మాటలు ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ద్రాక్షవల్లిగా పోల్చబడినాడు. మనమందరము తీగలుగా పోల్చబడినాము కనుక ప్రతి తీగ ద్రాక్షవల్లికి అంటుగట్టుకొని ఉండాలి. ద్రాక్షవల్లికి అంటుగట్టుకొని ఉన్నప్పుడే మనము బహుగా ఫలిస్తాం. 5వ వచనంలో చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, మరి నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి తీగ ద్రాక్షవల్లిలో తీగ అంటుకొని ఉంటే బహుగా ఫలిస్తుంది. ఎందుకంటే ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి సారం అంతా తీగలకు అందిస్తుంది. తీగలు పచ్చగా ఉండాలంటే, ఆకులతో ఉండాలంటే, పువ్వులు పూయాలంటే, మరి కాయలు కావాలంటే ద్రాక్షవల్లికి అంటుగట్టుకొని ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అందరము తీగలము. మనమందరము తీగలము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి ద్రాక్షవల్లి మనందరినీ ఆయన ప్రేమిస్తాడు. ఎన్ని తీగలున్నా ద్రాక్షవల్లి ఆ నీరుని అందిస్తుంది, మరి పోషక పదార్థాలను అందిస్తుంది. ఏ తీగను ఎండిపోకుండా మరి చూసుకుంటుంది. కనుక ప్రభువు కూడా లోకంలో ఎంతమంది ఉన్నా ఆయన నమ్మిన వారందరినీ కూడా మరి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరినీ పోషిస్తూ ఉన్నాడు, అందరినీ కాపాడుతూ ఉన్నాడు, అందరినీ క్షేమంగా ఉంచాడు. అందుకే మనమందరం కూడా ద్రాక్షవల్లికి తీగలు అంటుగట్టుకొని ఉన్నట్టుగా విధవరాండ్లైనా మనము, సేవకురాండ్లైనా మనము, అనాథ పిల్లలైనా, మరి తల్లిదండ్రులు లేని వారైనా, లోకంలో ఉన్న వారందరూ కూడా మరి ఆయనకు అంటుగట్టుకొని ఉన్నప్పుడు మనం బహుగా ఫలించుటకు దేవుడు మన మీద కృపగలిగి ఉన్నాడనే ప్రభునామాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి అక్క సాక్ష్యం చెప్తా ఉంది. ఆమె మరి ఎంతోమంది ప్రార్థన మందిరంలో ఉన్నప్పుడు దొరలు వచ్చి మరి నాన్నగారిని
ఈ పిల్లలను మాతో పంపండి, మేము అమెరికా పంపుతాం, బాగా చదివించుతాము, మరి వారిని మంచి ప్రయోజకులు చేస్తామంటే పంపలేదు. ఎందుకంటే ఈయన ప్రభు మీద ఆధారపడినాడు. ఆ పిల్లలు నా దగ్గరనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి వారిని ఎంతో యథార్థంగా, ఎంతో భక్తితో పెంచి ఈనాడికి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు. ఈ కుటుంబం అంతా ప్రభు సేవలో ఉంటూ, అందరినీ ఆదరిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ పిలుస్తూ, మరి అందరికీ సేవ చేస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇలాంటి విధవరాండ్ల కూడిక, యవనస్తుల కూడిక, మరి స్త్రీల సహవాసము, ఆదివారం ఆరాధన, బైబిల్ స్టడీ, పాటలు, ఇవన్నీ మ్యూజిక్ల గురించి కూడా అక్క ఎన్నో విషయాలు చెప్పింది. కనుక మరి దేవుడు ఇలాంటి వారిని, ఎందుకంటే కొందరు అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ అమెరికా పోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గుర్తు చేసుకోరు. ఎందుకంటే కష్టాలు ఉన్నోళ్ళకే కష్టాల విలువ తెలుస్తుంది. మరి సమృద్ధిగా ఉన్న వాళ్ళకు కష్టాల విలువ తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు, కథలు, ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ వాళ్ళు ఉంటారు. కానీ స్థానికంగా ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి మనస్సు కొందరికి ఉండదు. అందుకే వీరు కష్టపడినారు కనుక వారు మావలే నినువలే నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి దేవుని వాక్యాన్ని వారు నెరవేరుస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ అక్క కలిగి ఉండడము, ఈ కుటుంబానికి అక్క కలిగి ఉండడం కూడా చాలా ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో కూడా మరి అక్కలాంటి వ్యక్తులు ఉండాలని మనము కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు మరి ఎన్నో రకాలుగా అనేక సంవత్సరాల నుంచి మరి ఈ కూడిక జరుగుతుంది. ప్రతి నెలలో మరి విధవరాండ్లు సేవకుల కూడిక. ఈ కూడికలో ఎన్నో అనుభవాలు నేను నేర్చుకుంటున్నాను. మీరు అధైర్యపడకుండా ఉండాలని ప్రభునామంన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విధవరాండ్లు చాలామంది, యవనస్తులు కూడా ఉన్నారు. మరి యవన కాలంలో భర్తను కోల్పోయిన ఉన్నారు, మధ్య వయస్సులో భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు, వృద్ధాప్యములో కొందరు కోల్పోయిన వారు ఉన్నారు. మరి కానీ దేవుడు మనల్ని ఎడబాయడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. నిబ్రముగా కలిగి ధైర్యముగా ఉండు. మనకు నిబ్రము, సహనము కలిగి కన్నీరు కాడుతూనే ఉంటుంది, కానీ మనము దేవుని వైపు చూస్తూ ధైర్యపడి ఉండాలి. మరి నిన్న నేను ఒక జ్ఞాపకార్థ కూటంలో ఈ టైంలో వాక్యం చెప్తా ఉన్నాను. ఉండవెళ్ళి మా ఊరు పక్కల, మేము అక్కడనే చదువుకున్నాము. మరి మాతో కూడా, ఎందుకంటే చదువుకున్నటువంటి వాడు ఒక ఆయన బిచ్చన్న అని, ఆయన టీచరు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. మరి ఆయనకి 2 కుమారులు, 2 కూతుర్లు. వారికి వివాహమైంది. పెద్ద కుమారుడు మంచి విద్యావంతుడు. ఆ మంచి విద్యావంతుడు ఎన్నో డిగ్రీలు చేసినాడు, మంచి ఆత్మీయుడు, దైవికంగా ఉన్నవాడు. మరి అంతేకాకుండా థియాజికల్ ఒక సెమినరీ కోర్సు పెట్టాలని కూడా ఆలోచించినాడంట. ఆలోచించి ఈ కల్వరి టెంపుల్లో వాళ్ళు కొన్నాళ్ళు పనిచేసినారంట. తర్వాత మొన్న ఏమైందంటే, పోయిన నెలలో ఆయనకి ఏదో చిన్న జబ్బు వచ్చి 3 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయినాడు. యవనస్తుడు. ఆయనకు వివాహము పోయిన సంవత్సరం అయిందంట. నేను ఎక్కువ రోజులు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందరనే నేను పోతుంటా వస్తుంటా పలకరించుకుంటా, కానీ బయటనే మాట్లాడినాము. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి కూడా వాళ్ళ పిల్లలు ఇంతమంది అన్నారు చెప్పినాడు, కానీ ఆ పిల్లల్ని చూడలే నేను. మరి నాకు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నాకు తెలిస్తే ఒకనాడు సపరేట్గా పోయి ఆ ఇంట్లో కూర్చొని అందరూ వాళ్ళ తల్లిని, తండ్రిని, చిన్న కుమారుని భార్య వాళ్ళు ఉన్నారు. ఈమె
భర్తను కోల్పోయిన ఆమె మరి పుట్టింటికి ఆమె డ్యూటీ నిమిత్తం వచ్చింది. అది ఆమెకు మొన్ననే 3 నెలల క్రితమే టీచర్ పోస్ట్ వచ్చింది. 3 నెలల క్రితమే టీచర్ పోస్టు వస్తే ఇక్కడ పానెం అవతల బల్పనూరులో ఆమె ఉద్యోగం చేస్తుందంట. ఆమె దగ్గరనే కర్నూలు, కొత్తపేట. మరి చిన్న వయసు, 1 సంవత్సరమే పెళ్ళి అయిందంట. పిల్లలు లేరు. మంచి విద్యావంతుడు, ఉద్యోగం కూడా వచ్చింది. మరి భర్త మంచి మేధావి, మంచి వీకమైనటువంటి వ్యక్తి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని కోల్పోయింది. నేను నిన్న ఆ వాక్యం చెప్పిన తర్వాత భోంచేసి ఆమెను మళ్ళీ పలకరిస్తామని ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఆమె కూర్చొని మరి ఆమె పలకరిస్తుంటే లేచి నిలబడి ఏడుస్తూ ఉంది. నేను ఎక్కువ దినాలు అయింది అనుకున్నాను పెళ్ళి. ఒకవేళ సంతానం లేరేమో, ఎక్కువ రోజులు అయిందేమో పెళ్ళి అయింది అని నేను, అమ్మ ధైర్యంగా ఉండు, సరే ఇంతకాలం నీతో మరి ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు ఎడబాటు, ఎందుకంటే వివాహం అప్పుడు ప్రమాణాలు చేపిస్తారు, పెళ్లి సమయంలో ప్రమాణాలు చేపిస్తారు. మరి ఫలానా నీవు ఫలానా ఇతన్ని నీవు వివాహం చేసుకుంటున్నావు కనుక మరి మరణము తప్ప ఎవరు నిన్ను వేరు చేయకూడదు. భార్యను భర్తను మరి వివాహం మొదలుకొని మరణం వరకు తోడుగానే ఉండాలి. వేరుపరిచేది ఏంటంటే మరణమే. అందుకోసము మరి ఆ మరణం వేరు చేసింది అని. మరి ఎంతకాలం అయిందమ్మా పెళ్ళి అంటే 1 సంవత్సరం అయింది అంకుల్. మరి మీకంటే చూడు ఆమె ఎంత ఇంకా బాధ అనుభవిస్తుందో. యవనస్తురాలు, పిల్లలు లేరు. అది 1 సంవత్సరంలోనే భర్తను కోల్పోయింది. అలాంటి పరిస్థితి మరి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఎంత వేదన పడుతుంది. తమ్ముడైతే సాక్ష్యం చెప్పుకుంటా ఏడుస్తూ ఉన్నాడు తమ్ముడు. తమ్ముడికే ముందు పెళ్లి చేసినారంట. వానికి 2 పిల్లలు. మరి ఇతడు లేటుగా చేసుకున్నాడు. కానీ ఆ బాధను నేను ఆ 2 గంటల సేపు అక్కడ ఉండి చూడలేకపోయినాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఓదార్పు కలిగి ఉండాలి. అందుకే రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరి రోమ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయిందని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడాలంట. అంటే అతిశయం అంటే గర్వము. అతిశయం అంటే గర్వము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని శ్రమల యందు మనము అతిశయపడాలి. ఇప్పుడు అక్క ఓ మాట చెప్పింది, మనము ధనవంతులమై ఆస్తులను బట్టి అతిశయపడకూడదు, దేవుని బట్టి అతిశయపడాలి. ఆ మాట నేను విన్నాను అక్క, నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. మరి మనకు అతిశయము బాగున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, మరి సమృద్ధిగా ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కాదు. కానీ మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం అతిశయపడాలి. అందుకే మనము మరి శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకొని ఉండాలి. ఓర్పు పరీక్ష. ఆ పరీక్షలు మనం పాస్ కావాలంటే మరి మనము ఓర్చుకొని ఉండాలి. పాస్ అయినప్పుడే మనకు మరి గుర్తింపు, మంచి మరి పేరు, మంచి ఘనత కూడా. అందుకే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి ఉన్నదని ఎరిగి మనము శ్రమల యందు అతిశయపడాలి. అంటే శ్రమలు వచ్చినప్పుడు గర్వపడాలి. అందుకే సామెతలు 24:10 ఒక మాట ఉంది. 24:10 ఒక మాట ఉంది. మరి అక్కడ చూడండి, శ్రమ దినమున నీవు కుంగిన వాడవైతే, శ్రమ దినమున కుంగితే, చదవండి, గట్టిగా చదవండి. నీవు కుంగిన ఎడల నీవు చేతగాని
వాడకూడదు. ఇప్పుడు విధవరాండ్లు, నాకు ఆయన లేడు, పిల్లలు సరిగా చూడడం లేదు, కొందరికి అనారోగ్యము, కొందరికి బలహీనత, కొందరికి పలకరింపులు ఉండవు, మరి కొందరికి సహకారం ఉండదు. అయినప్పటికీ మనం ఏం చేయాలంట, కుంగిపోకూడదంట. శ్రమ దినమున నీవు కుంగినెడల చాతగాని వాడవు అవుతారు. మరి మనం కుంగిన బలహీనులైన మనము బలపరచువాడు మన దేవుడు ఉన్నాడు, సహకరించేవాడు దేవుడు ఉన్నాడు. రోమపత్రిక 5:5 ఒక మాట చూడండి. రోమపత్రిక 5:5 విధవరాండ్లైన అక్కలకు నేను, ఎందుకంటే దేవుడు మనల్ని ఈ ధైర్యపరిచేటటువంటి వాక్యాన్ని మనకు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనందరిలో, కుంగిపోయిన వారందరిలో ఆయన ప్రేమ కుమ్మరింపబడినది. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనము ఏ విషయంలో కూడా మనము బాధపడతాము, ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక. నేను కూడా బాధపడుతుంటా ప్రతిరోజు. రాత్రి సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా కొంచెము సేవాపరంగా బయటికి వచ్చినప్పుడు కొన్ని శరీర బలహీనతలు కనపడినప్పుడు నేను కూడా బాధపడుతూనే ఉంటా, కన్నీరు కారుస్తూనే ఉంటా. ఏది అయినా మన యొక్క కన్నీటిని, అందుకే మనందరి కన్నీటి బాష్ప బిందువును ఆయన తూర్చివేయువాడుగా ఉన్నాడు. మరి అక్క వాళ్ళు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి వారు ఎన్ని రోజులు ఏడ్చారు, ఎంత ఏడ్చినారో. నివాసము లేని, మరి సరిగా తిండి లేని అక్క ఇప్పుడు ఏమనేది, 30 రూపాయలు ఇచ్చేవాడు నాయన అని కదక్క. 30 రూపాయలు ఆయన సేవకు పోయి వచ్చే వరకు ఎంత వాళ్ళు ఆహారము, మరి తిండి, ఇవన్నీ కుటుంబాన్ని జరుపుకోవాలంటే ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరగాలి? ప్రతి పూటకు ఆకలి అవుతుంది, రోజు 3 పూటలు తినాల్సిందే. ఇంట్లో పాలేమి, కూర ఏమి, కారంతో తిన్నా కూడా చాలదు. మరి దేవుడు గొప్పవాడు, ఎందుకంటే ఎవరిని ఆకలి కొననీయడు. ఆయన ఎవరిని ఆకలి కొననీయడు. మరి వారిని కాపాడినాడు. వారు పెరిగి పెద్దవాళ్ళు అయినారు. అందరూ మంచి విద్యావంతులు, అందరూ దేవుని పరిచర్లో ఉన్నారు, అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మనం కూడా ఆ రీతిగానే ఇతరులకు ఆదర్శంగానే ఉండాలి. ఎందుకంటే 30 రూపాయలకి ఏమీ రాదు. మరి నేను మా ఇంటికా నుంచి ఇక్కడికి రానికే 60 రూపాయలు అయింది ఆటోకు. మరి ఊక ప్రయాణానికి ప్రతిరోజు మనము 100 ఖర్చు పెడుతుంటాం. కానీ ఆ దినాల్లో కాలినడకతో చాలని తిండి, చాలని బట్టలు, వసతులు లేవు. అలాంటి పరిస్థితుల్లో, అందుకే దీనస్థితిలో పౌలు అంటాడు, నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదు. నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నేను సంతృప్తి పొంది ఉన్నా. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, పడినను కుంగినను నీ కృప నన్ను విడదులే. పడినను కుంగినను నీ కృప నన్ను విడదులే.
నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆయన జగమెరిగిన యేసు ప్రభు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనము మరి తృప్తి పొందుతూ మరి మనం జీవితాన్ని గడుపుదాం. మరి సేవకులకు కూడా ఎన్నోసార్లు ఆకలి దప్పులు, ఎన్నోసార్లు కొరతలు, ఎన్నోసార్లు ఇబ్బందులు. మరి సేవకు వెళ్తుంటే పాస్టర్లు అంటారు, అయ్యా ఇవాళ బియ్యం లేదయ్యా, ఇవాళ పావులు లేవయ్యా, ఇలా మరి బ్యాలు లేవయ్యా, కారం లేదయ్యా. అలాంటి పరిస్థితులు ఉన్నా మరి దేవుడు ప్రార్థన చేసి ఆ పూటకి ఏదో రకంగా పోషిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనము తృప్తిపరచబడతాం. మరి ఆకలి దప్పులు అనేటివి సేవా విధానంలో, క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. అందుకోసము వాటిని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో మరి తర్వాత దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని మనకు కలుగజేస్తాడు. ఎందుకంటే ఈ స్థితి మనకు అలాగనే ఉండదు. కష్టాలు ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు ఇబ్బందులే ఉండవు, ఎప్పుడు మనకు కన్నీళ్ళే ఉండవు, ఎప్పుడు మనకు అనారోగ్యాలే ఉండవు. మరి మనకు కూడా మంచి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే విధవరాన్లైనా కానీ, మరి సేవకులైనా కానీ, ఇంకా మరి అనాథులైన పిల్లలు కానీ, ఇంకా యవనస్తులైన విధవరాన్లు కానీ దేవుని వైపు చూస్తూ, మరి పాస్టర్ములు కానీ దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ప్రభు సేవలో ముందుకు సాగాలని ప్రభు నామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి నేను మరి సెలవు తీసుకుంటున్నా. పరమ తండ్రి, ఈ పాదములకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసురాలు అక్కగారు మా తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మా తండ్రి నాకు నేర్పించిన కొన్ని వాక్యాలు, కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు మరి నా ద్వారా మీరు పలికించున్నారు. అందుకై నీకు స్తోత్రం. మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు కూడా కష్టాలు పడినారు, ఆకలి దప్పులు కొన్నారు. మరి ప్రభువా వస్త్రహీనత, మరి ప్రభువా ఉపద్రవాలు ఎన్నో చవి చూశారు. ఇవన్నీ కూడా మా యొక్క జీవితాలకు అనుభవం. మా తండ్రి, మేము ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, విధవరాన్లను, సేవకులను, సేవకురాన్లను, మరి ముఖ్యంగా బేతేల్ సంఘ కాపరి పాస్టర్ను, పిబి అక్కను, బెరెన్ చర్చ్, మరి దైవజనులు కుటుంబానంతా దీవించి మహింపండి. మా కుటుంబాల్లో కూడా నాయన ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నప్పుడు అందరం తండ్రి నిన్ను బట్టి ఓదార్పు పొందే కృప దయచేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.